హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఇదివరకే ఆడపిల్ల తండ్రి అయినటువంటి రామ్ చరణ్ ఇప్పుడు మరో ఆడబిడ్డకి జన్మనివ్వడంతో పాటు మరో బిడ్డకు కూడా తండ్రి అయ్యాడు. అంటే ఆ వారసుడిని తన ఫ్యామిలీకి ఇచ్చాడు. అంటే వారసుడు ఇద్దరు కూడా. ముఖ్యంగా ఈ సంవత్సరం రామ్ చరణ్కి చాలా ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పాలి. ఒక పక్క తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి మనశంకర ప్రసాద్ తోటి అసాధారణటువంటి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తను నటిస్తున్నటువంటి పెద్ద సినిమా మార్చి 27వ తారీఖున అంటే తన బర్త్డే సందర్భంగా ఆ సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి కొంత అనిశ్చితి ఇప్పటికీ కూడా నెలకొని ఉంది. అది చిత్ర బృందం ఇంకా అది క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనం ఫిబ్రవరిలోకి ఎంటర్ అయిపోయాం. సో ఈ ఫిబ్రవరి మార్చి గట్టిగా 2 నెలల టైం కూడా లేదు. అంటే ఒక పాన్ ఇండియా సినిమాకి 2 నెలల వ్యవధి అనేది చాలా తక్కువ. ఎందుకంటే చాలా అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, సాంగ్స్ అన్ని కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది, టీజర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది, ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అటు బాలీవుడ్లో కూడా చాలా విస్తృతంగా ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి సుకుమార్ కూడా ఈ సినిమాలో నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు కాబట్టి హీరోయిన్గా జాన్వీ కపూర్ ఉంది. అలాగే ఇంకా కొంతమంది బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఇందులో నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే వేగం పుంజుకొని ఉండాలి. కానీ ఇప్పటి నుంచి చేసినా కూడా పర్వాలేదు, కానీ ఇంకా లేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మేకర్స్ దృష్టి పెట్టాలని మనం కోరుకుందాం. అయితే ఈ సినిమా ఫైట్స్ ఒక రేంజ్లో ఉంటాయని చెప్పి ఈ సినిమాకి ఫైట్ మాస్టర్గా చేసినటువంటి నభకాంత్ అని చెప్పి ఒక వ్యక్తి అంటే యాక్షన్ కొరియోగ్రాఫర్ ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపేస్తుంది. అంటే ఏదో చెప్తారు కదా, పూనకాల లోడింగ్ అన్నట్టుగా ఆయన ఈ సినిమాలో ఫైట్స్ ఒక అగ్ని తుఫాను లాగా ఉంటాయి, మామూలుగా ఉండవు అని చెప్పి ఆయన చెప్పినప్పటి నుంచి ఈ సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయి ఇప్పటికే ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ దాటిపోయింది దానికి. ఇప్పుడు కొత్తగా ఈ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమాలో స్టంట్ సీక్వెన్సెస్ ఒక రేంజ్లో ఉంటాయని చెప్పడం వల్ల ఈ సినిమా మీద ఇప్పటికే ఉన్నటువంటి అంచనాలు మరింతగా పెరిగిపోతాయని మనం చెప్పొచ్చు. అంటే ఇది ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో, అంటే స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా, అంటే రంగస్థలం కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కడం మనం చూసాము. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ సినిమా ఒక రంగస్థలాన్ని, ఒక RRRని సైతం మించిపోయేలాగా సానా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని మనకి వార్తలు వస్తున్నాయి. అలాగే అప్పుడు కొడుకు కూతురు పుట్టిన వేళ విశేషంతో ఈ సినిమా పెద్ద సినిమా రామ్ చరణ్ కెరీర్లో, అంటే ఏదైతే ఒక ఆచార్య లేదంటే గేమ్ చేంజర్ సినిమాలతో వచ్చినటువంటి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఫ్యాన్స్కి ఈ సినిమా మొత్తం దాన్ని పటాపంచలు చేసి ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా, అంటే ఈవెన్ మనశంకర వరప్రసాద్ కంటే కూడా, అంటే ఇప్పటికే ఆయన తండ్రిని మించిన తనయుడని అనిపించుకుంటున్నాడు. అంటే తండ్రి ఓన్లీ తెలుగుకి మాత్రమే పరిమితం అయితే ఈయన గ్లోబల్ స్టార్ అనిపించుకొని హిందీలో కూడా RRR చిత్రంతో అక్కడ కూడా తన సత్తాని చాటి చెప్పుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో డెఫినెట్గా మరింత, అంటే తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచేంత పెద్ద విజయాన్ని అందుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.